హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ముందు దాన్ని శుభ్రంగా కడిగి కొంచెంగా ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలని సన్నగా పొడుగా చీలికల్లా చేసుకోవాలండి. మరి చిన్న ముక్కలుగా తరగకూడదు, ఎందుకంటే చికెన్ ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయలు బాగా రంగు మారిపోతాయి. అందుకని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను. దాంతోపాటే 2 పచ్చిమిర్చి, కొంచెంగా కరివేపాకు, 2 స్పూన్ల వరకు జీడిపప్పు, కొంచెంగా మిరియాల పొడి, 2 స్పూన్ల వరకు గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం అవుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి జీడిపప్పుని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ జీడిపప్పుని మనం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆ కాగిన నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగేటప్పుడే కరివేపాకు కూడా వేసుకొని 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడు ఇప్పుడు కొంచెంగా ఉప్పు, పసుపు వేసుకొని మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం దీంట్లో రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల సేపు సిమ్లో అలా మగ్గించుకోవాలి. అప్పుడు చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ అనేది మెత్తబడుతుంది. అది బాగా వేగిన తర్వాత మనం కారం వేసుకోవాలండి, ఈ ఫ్రైకి సరిపడగా. దాంతోపాటే మనం ముందుగా తీసుకున్నటువంటి పెప్పర్ పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మనకి చికెన్ ఫ్రై అలా సిమ్లో వేగుతూ ఉండడానికి 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. 15 నిమిషాలు అయితే ఇంచుమించుగా చికెన్ అనేది మెత్తబడుతుంది. ఆల్మోస్ట్ డ్రై రోస్ట్లా అవుతుంది. ఆ సమయంలో మనం ఫైనల్గా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని, కొంచెంగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. వేడివేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని రసం కానీ సాంబార్ కాంబినేషన్లో కానీ రైస్తో తీసుకుంటే బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమా కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.